తెలుగు దినపత్రికల్లోని నేటి ప్రధాన వార్తలు చూద్దాము. ఆ, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్స్కు ఛాన్సు, సభ్యుల మార్పులు చేర్పులకు సైతము పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ పౌర సరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక కొత్త కార్డులతో పాటు సభ్యుల మార్పులు చేర్పులకు సైతం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఇక ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేడే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభము. బీజేపీ వైపు మొగ్గు చూపిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తప్పక గెలుస్తామంటున్న ఆప్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే బీసీల గురించి మాట్లాడితే ఏ షోకాజ్ నోటీసుల అధిష్టానం క్లియర్గానే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వమే సరిగా లేదు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్మలన్న హాట్ కామెంట్స్. ఇక వివరణపై బీసీ సమాజంతో మాట్లాడతానని వ్యాఖ్య అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేటి ప్రధాన వార్త చూసినట్టయితే కేబినెట్ విస్తరణకు మరింత సమయం, ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయము. ఇక నేను ఎవరిని పేరు ప్రతిపాదించలేదు, పిసిసి కార్యవర్గంపై 2 రోజుల్లో ప్రకటన, నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదు, పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు, ప్రతిపక్ష నేతలను త్వరగా జైలులో వేయాలనే ఆలోచన లేదు, కులగణనతో ముస్లిం రిజర్వేషన్కు శాశ్వత పరిష్కారం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పిసిసిలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, మాదిగా, ముస్లిం, లంబాడా, రెడ్డి వర్గాల వారికి ఈ చోటు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ. వచ్చే వారం సూర్యాపేటలో బహిరంగ సభ, రాహుల్ హాజరు. ఢిల్లీలో ఖర్గే, కేసీతో సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ప్రముఖుల భేటీ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు పైరవీలు, ఇక భవిష్యత్తు బాగుంటుందనే ఆశలు, ఏఐసిసి దగ్గర నేతల ప్రయత్నాలు అంటే ఒక వార్త కూడా చూడొచ్చు. ఇక వివరాలు చూసినట్లయితే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదన్నట్టే, అందుకు మరింత సమయం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక మంత్రివర్గంలో తీసివేతలు, కూడికలపై అధిష్టానానిదే తుది నిర్ణయం అని తెలిపారు. ఇక తాను ఎవరి పేరును ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు. ఇక ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు. వారిని త్వరగా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలనే ఆలోచన తమకు లేదని ఈ క్లారిటీ ఇచ్చినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక ప్రధాన వార్త చూస్తే ఈ కారు రేసు స్లో, మందకొడిగా సాగుతున్న ఫార్ములా ఇన్వెస్టిగేషన్, ఎఫ్ఈఓ సంస్థ విచారణపై రాని స్పష్టత. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు, కేటీఆర్ను విచారించి నెల పూర్తి, ఏసీబీ అధికారుల తీరుపై విమర్శలు అంటూ ఒక వార్త కథనం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఫార్ములా కార్ రేసు విచారణ మందకొడిగా సాగుతున్నది. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. మరొక ప్రధాన వార్త చూస్తే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టానికి సైతం ఆమోదు, సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ 3 ఏళ్లు పొడిగింపు. ఇక స్కిల్ ఇండియా కార్యక్రమానికి 8,800 కోట్లు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరొక హెడ్లైన్ చూస్తే ఏఎన్ఆర్ దేశానికి గర్వకారణం, ఆయన కుటుంబాన్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది అన్న పిఎం మోడీ. ఈ ప్రధానిని కలిసిన నాగార్జున ఫ్యామిలీ, ఏఎన్ఆర్ బుక్ బహుమతి అంటూ ఒక వార్త చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూస్తే టైర్ 2-3 నగరాల్లో డ్రోన్ల తయారీ, 500 కోట్లతో హెచ్సి రోబోటిక్ విస్తరణ, వచ్చే 3 ఏళ్లలో 2,000 ఉద్యోగాలు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. ముస్లింలను బీసీలో ఎలా కలుపుతారు, ఇది రాజ్యాంగ విరుద్ధము, మత రాజకీయాలు
కాంగ్రెస్కు కొత్త కాదు. రాహుల్ గాంధీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న ఆ పార్టీ నేతలు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేడు బీజేపీ కీలక సమావేశం అంటూ ఒక హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు, 15 తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూలు, ఏర్పాటులో ఈసీ, జిల్లాల అధికారులు, ఫ్రీ సింబల్స్ను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్, ఈ నెల 10లోగా రిటర్నింగ్ అధికారుల నియామకము, 15లోగా పోలింగ్ కేంద్రాల ఫైనల్ అంటూ ఒక వార్త చూడొచ్చు. మరొక వార్త చూస్తే దామర వంచ గురుకులంలోనే ఫుడ్ పాయిజన్, 16 మంది విద్యార్థులకు అస్వస్థత, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఆసుపత్రి తరలించిన సిబ్బంది, ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదా అన్న హరీష్ రావు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది మహబూబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామర వంచ బాలూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఇక 16 మంది విద్యార్థులు అవస్థకు గురయ్యారు. వారికి కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో సిబ్బంది ఆసుపత్రికి తరలించినట్టు ఒక వార్త చూడొచ్చు. ఇక బాలికపై గ్యాంగ్ రేపు, ఘాతుకానికి పాల్పడ్డ 3 మైనర్లు పోలీసుల అదుపులో, నిందితులు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు ఒక వార్త చూడొచ్చు. ఇక శంషాబాద్లో ఇన్సెంటివ్స్ జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక అలాగే చిన్నారిపై డ్రైవర్ లైంగిక దాడికి యత్నము, శంషాబాద్లో ఈ దారుణం చేసినట్టు మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఇక మరొక హెడ్లైన్ చూస్తే మరో 487 మంది ఇండియాకు, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయులపై బహిష్కరణ వేటు పడనుంది. ఇక విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శుక్రవారం వెల్లడించారు. వారిని తుది తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చినట్టు యుఎస్ అధికారులు తమకు సమాచారం అందించారని పేర్కొన్నారు. ఇక డిపోర్టేషన్ ప్రక్రియ మునుపటి కన్నా చాలా భిన్నంగా ఉందని మిస్రీ అభిప్రాయపడ్డాడు. ఇక అమెరికా ప్రభుత్వం దీనిని జాతీయ భద్రతా చర్యగా పరిగణిస్తుండటం వల్లే భారతీయులకు సంఖ్యలు వేశారని అభిప్రాయపడ్డారు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక 5817 ఎంపీటీసీలు, 570 జెడ్పీటీసీలు, రాష్ట్రంలో తేలిన ప్రాదేశిక నియోజకవర్గాల లెక్క, గతం కన్నా తగ్గిన మండల పరిషత్ స్థానాలు, పెరిగిన జిల్లా పరిషత్ ఎంపీపీలు. ఇక ఎన్నికల ఏర్పాటుపై 11న కలెక్టర్లతో ఈసీ సమావేశం అంటూ ఒక వార్త చూడొచ్చు. మరిన్ని హెడ్లైన్స్ చూసినట్లయితే బీసీల గురించి మాట్లాడితే షోకాజు నోటీసుల అధిష్టానం క్లియర్గానే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వమే సరిగా లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్. ఇక వివరణపై బీసీ సమాజంతో మాట్లాడతానని వ్యాఖ్య అంటూ ఒక హెడ్లైన్ చూడొచ్చు. ఇక అలాగే చర్చలకు రండి, ఆర్టీసీ కార్మిక సంఘాలకు కార్మిక శాఖ నోటీసు, 10న సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని ఈ స్పష్టీకరణ అంటూ ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఇక తగ్గనున్న ఈఎంఐ 5 ఏళ్ల తర్వాత రెపో రేటు తగ్గింపు 6.5% నుంచి 6.25%. ఇక ఎంపీపీ నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నరు 2024-25లో దేశ జీడిపి వృద్ధి 6.4% ఉంటుంది అని అంచనా వేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. రైతుల అభివృద్ధికి కొత్త పథకాలు, అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైటెక్స్లో అగ్రి షో ప్రారంభం అంటూ ఒక వార్త చూడొచ్చు. జర్నలిస్టుల హెల్త్ కార్డుపై త్వరలో సమీక్ష, మంత్రి దామోదర రాజనరసింహకు వినతి పత్రం అందిస్తున్న జర్నలిస్టులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రతన్ టాటా వీలునామాలో మిస్టరీ మ్యాన్కు 500 కోట్లు, జంషేద్పూర్ వ్యాపారవేత్తకు
ఆస్తి కేటాయింపు 60 ఏళ్ల నుంచి సన్నిహితుడు నమ్మకస్తుడు అంటూ ఒక వార్త చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూస్తే శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శ్రవణ్ రావు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ బీసీ కార్యాచరణ, సీనియర్ బీసీ లీడర్లతో కేటీఆర్ భేటీ. కామారెడ్డి డిక్లరేషన్పై కాంగ్రెస్ మాట తప్పిందని చర్చ. బీసీ వర్గాలను చైతన్యం చేసే దిశగా యాక్షన్ ప్లాను. రేపు తెలంగాణ భవన్లో మరోసారి సమావేశం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అలాగే కేటీఆర్కు అరుదైన గౌరవము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు కేటీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఇలినాయిస్లో ప్రతిష్టాత్మక నార్త్ వెస్టర్న్ వర్సిటీ నుండి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఇక ఏప్రిల్ 19 జరిగే ఐబీసీ 2025 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాలని విజ్ఞప్తి చేసింది అంటూ ఒక వార్త చూడొచ్చు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యము. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండవు. పార్లమెంటులో ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించినట్టు ఒక వార్త చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే భారతీయుల బహిష్కరణపై కాంగ్రెస్ నిరసనలు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ నేతల వినూత్న ప్రదర్శన. హాజరైన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ విహెచ్ అంటూ ఒక వార్త చూడొచ్చు.